హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం హైరింగ్ రెడ్వుడ్ పేజెస్లో, అది కూడా రిక్రూటింగ్ మాడ్యూల్ యొక్క పేజెస్లో కొన్ని ట్యాబ్స్ తీసేయడానికి మనకి ఆప్షన్స్ చూద్దాము. యాక్చువల్గా ఇది హైరింగ్ మై క్లయింట్ గ్రూప్స్ హైరింగ్లో మనకి కింద చాలా ట్యాబ్స్ ఉంటాయి. అందులో రిక్విజిషన్స్లో మనకి మల్టిపుల్ రిక్విజిషన్స్ కనిపిస్తాయి. అందులో ఏదైనా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్స్కి ఏ క్యాండిడేట్స్ అప్లై చేశారు అనేది మనం చూడొచ్చు. ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. డీటెయిల్స్, స్క్రీనింగ్, మెసేజెస్, యాక్టివిటీ, ప్రోగ్రెస్, ఇంటర్వ్యూస్, ఫీడ్బ్యాక్ ఇలా. బట్ RUIలో మనం వీటన్నిటిని ఎనేబుల్ చేయం, అన్ని సెక్షన్స్ని, అన్ని ఎండ్స్ ఆఫ్ని. మనకి ఏది కావాలంటే అది ఎనేబుల్ చేసుకునే ఫిజిబిలిటీ ఉంది ADF పేజెస్లో. ఓకే, దేర్ వీ హ్యావ్ పేజ్ కంపోజర్ అండ్ వీఆర్ డూయింగ్ ద చేంజెస్. బట్ మనకి ఇక్కడ పేజ్ ప్రాపర్టీస్లో ఈ ట్యాబ్స్ని రిమూవ్ చేయడానికి ఎక్కడ ఆప్షన్ లేదు. ఓకే, సో మనకి ఇక్కడ మెసేజెస్ అనే ట్యాబ్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం విజువల్ బిల్డర్ స్టూడియోలో. సో ముందుగా దీన్ని రిమూవ్ చేయడానికి నేను ఫస్ట్ వర్క్ స్పేస్లోకి ఎంట్రీ అవుతాను. కట్ స్పీట్ మీద క్లిక్ చేసి ఎడిట్ పేజ్ విజువల్ బిల్డర్ స్టూడియో అని క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి పేజ్ అనేది లోడ్ అయింది. యాక్చువల్గా మనం క్లిక్ చేసింది ఎడిట్ పేజ్ విజువల్ బిల్డర్ స్టూడియో అని. రిక్విజిషన్స్లో డీటెయిల్స్ ట్యాబ్ ID ORAGA డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. కానీ మనం ఇక్కడ ల్యాండింగ్ పేజ్కి మటుకే వచ్చాం. బట్ మనం చేయాల్సింది ఇక్కడ యాప్ UIs క్లిక్ చేస్తే హైరింగ్లో ల్యాండింగ్లో ఉన్నాం కదా, దాని కింద జాబ్ అప్లికేషన్స్లో డీటెయిల్స్ అనే దానిలో మనం చేంజెస్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే మనకి ఇది డీటెయిల్ వ్యూ, ఫ్రంట్ ఎండ్లో మనం చూస్తుంది ఈ డీటెయిల్ వ్యూ. దీనిలో మనం చేంజెస్ చేయాలి క్యాండిడేట్ దగ్గర. సో మనకి ఇక్కడ మెసేజెస్ అనే ట్యాబ్ పోవాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఇది విజువల్ బిల్డర్ స్టూడియోలోకి వచ్చి ఈవెంట్ లిజనర్స్కి వచ్చి ఒక ఈవెంట్ లిజనర్ క్రియేట్ చేస్తాను. పేజ్ లెవెల్లో లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఆఫ్ ఏ పేజ్ VB ఎంటర్. క్రియేట్ పేజ్ యాక్షన్ చైన్ బై డిఫాల్ట్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఫినిష్. ఆటోమేటిక్గా ఒక VB ఎంటర్ లిజనర్ అనే యాక్షన్ చైన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాను. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాద్దాం. ఇక్కడ పేజ్ మాడ్యూల్ డాట్ ప్రోటోటైప్ డాట్ మై ఫంక్షన్ అని మనం ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. మై ఫంక్షన్ is equals to function of ఓకే, ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్లో మనకు కావాల్సిన స్క్రిప్ట్ రాసేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి లెట్ ట్యాబ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాబ్ అని ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. లెట్ ట్యాబ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఈ ట్యాబ్స్ అన్నిటినీ క్యాప్చర్ చేయాలన్నమాట. సో ఈ ట్యాబ్స్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి ఫస్ట్ వీటిని ఇన్స్పెక్ట్ చేద్దాం. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఇక్కడ మనం ఎలిమెంట్స్లో ఈ మెసేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ మెసేజెస్ అనేది ఒక యాంకర్ ట్యాగ్లో ఉంది. ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఒక లిస్ట్ ఐటమ్స్లో ఉంది. అండ్ మొత్తం వచ్చేసరికి ఒక OJ ట్యాబ్ బార్లో ఉన్నాయి. ఓకే, ఒక OJ ట్యాబ్ బార్లో ఉన్నాయి. సో మనం ముందుగా OJ ట్యాబ్ బార్ని తీసుకుందాం. I will do that here itself. Document dot get element by tag name of OJ tab bar, OJ-tab-bar. ఓకే, ఎలిమెంట్ చూస్తే మనకి ఒక ఎలిమెంట్ వచ్చింది. దీన్ని క్యాప్చర్ చేసాం. ఫస్ట్గా ట్యాబ్ బార్ని క్యాప్చర్ చేయగలిగాం. ఒకటే ఉంది కాబట్టి 0 డాట్ చిల్డ్రన్. అందులో మనకి ఈ మల్టిపుల్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిల్డ్రన్ అని క్లిక్ చేస్తున్నాను. దాని చైల్డ్ వచ్చేసరికి 3 ఉన్నాయి. 3లో ఒకటి టెంప్లెట్, OJ మెన్యూ, div, ఈ 3 ఉన్నాయి.
మనం ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే ఓజే ట్యాబ్ బార్లో టెంప్లెట్ ఉంది, ఓజే మెన్యూ ఉంది, డివ్ ఉంది. ఈ మూడు ఉన్నాయి మనకి. సేమ్ ఇక్కడ వచ్చింది ఈ మూడే. కానీ మనకి ఇక్కడ డివ్లో మాత్రమే యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. లిస్ట్ ఐటమ్స్ ఆ తర్వాత యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ డివ్ తీసుకోవాలి. డివ్ మనకి ఎంతలో ఉంది? 2లో ఉంది. సో నేను ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్ దాకా రాసేసి 2 ఎంటర్. ఓకే, 2 వచ్చేసింది. ఇందులో మనకి ఇంకా చూసుకుంటే క్లాసెస్, అందులో మిగతా లింక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవల్లో ఇక్కడ చూసుకుంటే ఎల్ఐ ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క దానిలో మనకు కావాల్సిన ట్యాబ్స్ ఉన్నాయి. చూసారా, స్క్రీనింగ్ మనకి ఇందులో ఇన్ఫర్మేషన్, ఇది యాక్టివిటీది, ఇది మెసేజెస్ది. ORAJA మెసేజెస్ లిస్ట్ ఎలిమెంట్ మనకి ఇది కావాల్సింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో చిల్డ్రన్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. చిల్డ్రన్ ఆఫ్ 2 డాట్ చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ ఒకటే ఉంది, అది కూడా 0, డైరెక్ట్ 0 ఇచ్చేస్తున్నాను. ఓకే, వచ్చేసింది ఇలా. ఇందులో మనకి యుఎల్ ఇక్కడ ఉంది, యుఎల్లో ఉన్నాయి. యుఎల్ అనేది ఇందులో ఉన్నది మనకి 0, 1, 2, మళ్ళీ సెకండ్ది. సో మళ్ళీ సెకండ్ తీసుకుందాం. డాట్ చిల్డ్రన్ ఆఫ్ 2 ఎంటర్. సో మనకి యుఎల్ వచ్చేసింది. ఈ యుఎల్లో మనకి లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనకి లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే చైల్డ్ నోట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసేసుకొని అందులో మెసేజెస్ అని ఉండే ఎలిమెంట్ కోసం చెక్ చేద్దాం. చిల్డ్రన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి 1, 2, 3, 4 ఇలా చాలా వచ్చినాయి. అందులో మనకి మెసేజెస్ అని ఎక్కడ వస్తుందో అది మాత్రమే మనం క్యాప్చర్ చేయాలి. ఓకే, ఎందుకు అన్నీ తీసుకొని ఆ తర్వాత క్యాప్చర్ ఎందుకు చేస్తున్నామంటే ఈ ట్యాబ్స్ అన్ని ఒకే ఆర్డర్లో ఉండాలని లేదు. మనకి అప్డేట్ స్క్రీనింగ్ ఇటువంటి మెసేజెస్ ఇట్లా ఉండొచ్చు, మారచ్చు. సో దాన్ని మనం చెప్పలేము. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ చిల్డ్రన్ అన్నిటినీ క్యాప్చర్ చేసేసుకుంటాను అనమాట. కాపీ చేసేసి చిల్డ్రన్ అన్నిటినీ క్యాప్చర్ చేసేసి లెట్ ట్యాబ్స్, పైది ట్యాబ్స్, కిందది ట్యాబ్, పైది ప్లూరల్, కిందది సింగిల్. ఓకే, నౌ ఫర్లో లెట్ I equals to 0, I less than tabs dot length. ఫర్ లూప్ రాస్తున్నాను. ఒక్కొక్క ట్యాబ్ని మనం చెక్ చేయాలి. ఇక్కడ I++ ఫర్ లూప్ తిప్పుతున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే ట్యాబ్ ఈజ్ ఈక్వల్స్ టు, పైన ఆల్రెడీ ట్యాబ్ని వేరియబుల్ డిఫైన్ చేశాను కదా, ఈ ట్యాబ్లో ట్యాబ్స్ ఆఫ్ ఐ డాట్, దాని యొక్క అవుటర్ టెక్స్ట్ని నేను ఇక్కడ తీసుకుంటాను అనమాట. అవుటర్ టెక్స్ట్ని తీసుకుంటాను ఎందుకంటే అవుటర్ టెక్స్ట్లోనే మనకి డాట్ అవుటర్ టెక్స్ట్. ఓకే, అవుటర్ టెక్స్ట్లోనే మనకి అందులో ఏముందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చిల్డ్రన్ అని చెప్పి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇది ఎంటర్ చేస్తే మనకి ఇన్ని ఎల్ఐస్ వచ్చినాయి, యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ వచ్చినాయి ఎల్ఐసి. ఇందులో మనకి మెసేజెస్ అనేది ఎక్కడ ఉంది? 4th దానిలో ఉంది. ఓకే, 4th సెలెక్ట్ చేసుకున్నప్పుడు వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, చిల్డ్రన్ ఆఫ్ 4 అని చెప్పి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేయాలి. మనకి డైరెక్ట్గా ఒకటే వచ్చింది మెసేజెస్ది. ఇప్పుడు దీని అవుటర్ టెక్స్ట్ నేను చూసుకుంటే అది మెసేజెస్సా కాదా అనేది మనకు తెలుస్తుంది. డాట్ అవుటర్ టెక్స్ట్, చూసారా మెసేజెస్ అని వచ్చేసింది. సో నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. కాకపోతే అక్కడ నేను డైరెక్ట్గా 4 అని నెంబర్ ఇచ్చేసాను, ఇండెక్స్ ఇచ్చేసాను. ఇక్కడ నేను అలా ఇవ్వలేదు అనమాట. ఓకే, ఇప్పుడు ట్యాబ్ తర్వాత నేను ఇఫ్ ట్యాబ్ ఈక్వల్స్ టు మెసేజెస్ అయితేనే, ఓకే మెసేజెస్ అయితేనే అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ట్యాబ్స్ ఆఫ్ ఐ ఉంది కదా, ట్యాబ్స్ ఆఫ్ ఐ
డాట్ రిమూవ్. ఓకే చేసేసి దాని తర్వాత బ్రేక్ రాస్తాను అనమాట. బ్రేక్ ఎందుకు రాస్తానంటే మనకి కావాల్సింది జరిగిపోయిన తర్వాత ఇక లూప్ తిరగాల్సిన అవసరం లేదు. సో అందుకని ఓకే దీన్ని ఇప్పుడు ఫార్మాట్ చేసేద్దాం, ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే ఇప్పుడు మనం మనకి కావాల్సిన స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. నేను యాక్షన్ చైన్స్కి వెళ్ళేసేసి యాక్షన్ చైన్లో కాల్ ఫంక్షన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మై ఫంక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేసేస్తాను. మనకి ఎక్స్టెన్షన్ అనేది పబ్లిష్ అయిపోయింది. సో లెట్ మీ క్లోజ్ ఇట్. ఫ్రంట్ ఎండ్కి వెళ్దాం. ఫ్రంట్ ఎండ్ నుంచి మనం రన్ చేసి చెక్ చేద్దాం. నేను మై క్లయింట్ గ్రూప్స్ హైరింగ్లో క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత రిక్విజిషన్స్కి వస్తున్నాను. మనకి ఇక్కడ మల్టిపుల్ రిక్విజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఫుడ్ సర్వీస్ వర్కర్ అనేది అప్లికేషన్స్ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్లో కెనడీ ఆర్బిట్ అని ఒక క్యాండిడేట్ వస్తాడు. కెనడీ ఆర్బిట్ ఇక్కడ ఉన్నాడు. సో ఇతన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. చూసారా, డీటెయిల్స్, స్క్రీనింగ్, యాక్టివిటీ, ప్రోగ్రెస్, ఇంటర్వ్యూస్, ఫీడ్బ్యాక్, మధ్యలో మెసేజెస్ అనే ట్యాబ్ లేదు. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ రిమూవ్ ద ట్యాబ్స్. ఇప్పుడు డీటెయిల్స్ ఇన్ఫో ఉంది, స్క్రీనింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, క్వశ్చనరీస్ వస్తున్నాయి, యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, హైరింగ్ క్యాండిడేట్ పూల్స్ వస్తున్నాయి, ప్రోగ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సిగ్నేచర్ అవి, ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ఫీడ్బ్యాక్. సో ఇలా మనం మెసేజెస్ అనే ట్యాబ్ని తీసేస్తాం అన్నమాట. ఓకే అలా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి మెసేజెస్ ట్యాబ్ అనేది పోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ మెసేజెస్ అనే ట్యాబ్ని కండిషనల్గా ఎలా తీసేయచ్చు అంటే బేసింగ్ ఆన్ రూల్స్. ఈ పర్టిక్యులర్ రోల్ ఉన్నప్పుడే లైక్ మెసేజెస్ ట్యాబ్ చూపించాలి, ఈ పర్టిక్యులర్ రోల్ లేనప్పుడు చూపించకూడదు అనేది కండిషన్ ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.